ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీతాస్ కిచెన్. ఈరోజు గంగవాయిల కూర మామిడికాయ పప్పు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నానండి. గంగవాయిల కూర పప్పు చేయడానికి పప్పు శుభ్రంగా కడిగి అందులో వాటర్ పోసుకొని 1/4 స్పూన్ పసుపు, కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, గంగవాయిల కూర 4 కట్టలు కట్ చేసి పెట్టుకోవాలి. వాటిని కూడా వేసి 5 పచ్చిమిర్చి సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ కారం వేసి కుక్కర్ కలుపుకొని కుక్కర్ మూత పెట్టి 5 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి. 5 విజిల్స్ వచ్చాక పప్పు గుత్తి తీసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బుకునేటప్పుడు ఇందులో సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. నేను మెత్తగా రుబ్బుకున్నాక 1 గ్లాస్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఒక కడాయిలో ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇందులో వేగేటప్పుడు ఇంగువను వేసుకోవాలి. ఈ వేగిన తాలింపుని పప్పులో వేసి మిక్స్ చేసుకోవాలి. రుచికరమైన గంగవాయిల కూర పప్పు ఈ విధంగా చేసుకుంటే, చింతపండు కాకుండా మామిడికాయ వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.